వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ట్రీ ఫ్యామిలీ. ఏంటి ఎక్కడున్నా చూస్తున్నారా? వెనకాలంతా ఎల్లో డర్టీ ఫీల్ ఉంది కదా. మేము యాక్చువల్లీ కేక్ వచ్చాము, ప్రస్తుతానికి పార్టీలో అట్లా ఉన్నాము. సో ఇక్కడ జర్మనీలో ఇకే అలా ఉంటుందో అని చెప్పి మీకు అంటే మేము ఎలాగో వచ్చాము కొనడానికి కొన్ని వస్తువులు, సో మీకు కూడా చూద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా ఛానల్లో ఇంకొక 10-15 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి వాచ్ చేయండి. కంటెంట్ అంతా నచ్చితే కనుక లైక్ అండ్ కమెంట్ చేయండి. యాక్చువల్గా ఇండియాలో కూడా ఇకే ఉంది, సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. బట్ ఏమైనా వేరియేషన్ ఉండొచ్చేమో, మీరే చూడండి. మీరు ఇండియాలో చూస్తుంటే ఒకవేళ కంపారిజన్ మీకే తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఇకేలోకి వెళ్ళిపోవడం పదండి. వెళ్ళొచ్చండి. సో ఇప్పుడే మనం ఇకియాలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఇవి వచ్చేసి కాఫీ టేబుల్స్. మేము ఇకియాకి కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చామని చెప్పాం కదా, సో కాఫీ టేబుల్ కూడా తీసుకుందామన్న ప్లాన్తోనే వచ్చాము. దీని కాస్ట్ వచ్చేసి మాకు 40 euros అలా పడింది. కాస్ట్ రీజనబుల్గా అనిపించింది అండ్ క్వాలిటీ బాగుంది అండ్ లుక్ కూడా బాగుంది. సో ఇది తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ కిచెన్ సెటప్ చేసేసారు. సో మనకి ఒకవేళ నచ్చితే దీనికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. సో మనం మాట్లాడుకొని సేమ్ ఇలాగే మనం చేయించుకోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ ఐకియా ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయని చెప్పి అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్న ఐకియాకి అయితే నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఇలాంటి ఐటమ్సే ఉంటాయా లేదంటే ఏమైనా చేంజ్ ఉంటుందా అని చెప్పి ఐటమ్స్లో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఇంకొక కిచెన్ సెటప్. సో ఇది చూస్తే మనం కంప్లీట్ డార్క్ బ్లూ వాల్స్ వచ్చేసి విత్ వైట్ కబోర్డ్స్ పెట్టారు. సో మనకు ఒకవేళ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఎగ్జాక్ట్గా ఇలాగ కావాలి అనుకుంటే మనం వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ సెట్ చేసుకుంటే బుక్ చేసుకుంటే మనకి వాళ్ళు వచ్చి అంతా ఫిక్స్ చేస్తారు. సో ఇక్కడ నేను అన్నీ చూపించట్లేదు, నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా అందరికీ మోస్ట్లీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమి ఉంటాయని. కొన్ని ఐటమ్స్ ప్రైస్ చూపిస్తాను, సో దట్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఇండియా కానీ ఇక్కడికి ప్రైస్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కిచెన్ సెటప్. నాకు తెలిసినంతవరకు ఇక్కడ కిచెన్ సెటప్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఇంక్లూడెడ్, లైక్ డిష్ వాషర్, ఫ్రిడ్జ్ అండ్ ఓవెన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి నాకు తెలిసినంతవరకు. ఒకవేళ ఇంక్లూడ్ అవ్వకపోతే మేబీ కాస్ట్ వేరీ ఉండొచ్చు, కొంచెం కాస్ట్ తగ్గొచ్చు. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. ఆల్రెడీ మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా 55 మీటర్ స్క్వేర్ అని చెప్పి రాస్తుంది. సో ఇదేంటంటే ఇంతే స్పేస్లో వాళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్ అంతా సెటప్ చేసేసారు. మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నారు. ఒకవేళ మన దగ్గర అంతే స్పేస్ ఉండి సింగిల్ బెడ్రూమ్ ఎలా సెటప్ చేసుకోవాలి తెలియకపోతే మేబీ మనం వీళ్ళని కన్సల్ట్ అయితే వీళ్ళంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సెట్ చేస్తారు. దీనికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అనుకుంటా. సో మనం ఏరియా చూపిస్తే మొత్తం వాళ్ళు వచ్చి మొత్తం సెటప్ చేస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇదేమో బెడ్రూము. ఈ బెడ్రూమ్కి అటువైపు ఒక చిన్న బాల్కనీ ఇచ్చాడు అండ్ ఇటువైపు వార్డ్రోబ్ సెట్ చేశాడనమాట. ఇదంతా ఇటువైపు ఏమో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇదంతా హాలు, అటువైపు టీవీకి అటువైపు లెఫ్ట్ సైడు వాష్రూమ్ ఉంది. అండ్ మనకి ఈ కిచెన్కి ఈ సోఫాకి ఎదురుగా ఇక్కడ కిచెన్ పెట్టాడనమాట. సో ఇంతే ఏరియాలో వాళ్ళు మొత్తం సెట్ చేసేసారు. సో ఇందాక నేను బాల్కనీ అని చెప్పాను కదా బెడ్రూమ్కి, అది ఇదే. నాకు తెలిసి ఆ ఎంటైర్ హౌస్కి కూడా ఆ సెటప్ మొత్తానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది. నేను ఇందాక కిచెన్ సెటప్స్కి చూపించాను కదా, దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందని, అలాగే దీనికి కూడా ఉండొచ్చు. సో మనం వాళ్ళతో మాట్లాడుకొని అపాయింట్మెంట్ సెట్ చేసుకుంటే వాళ్ళు వచ్చి అంతా సెటప్ చేస్తారు మనకి. ఇవన్నీ వచ్చేసి టీవీ కబోర్డ్స్ అండ్ నెక్స్ట్ ఇవి స్టోరేజ్ బాక్సెస్. నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపించుకుంటూ వెళ్తున్నాను. థింగ్ ఏంటంటే నేను ఇండియాకి అయితే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో సేమ్ అఫ్కోర్స్ అంటే ఎక్కడైనా సరే ఐకియాలో ఫర్నిచర్ స్టఫ్ ఇదంతా దొరుకుతుందని తెలుసు. బట్ ఇండియాలో ఆర్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ జర్మనీ ఐకియా ఎలా ఉంటుంది ఆర్ అంటే ప్రైస్ ఎలా ఉంటాయని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను అన్నీ చూపిస్తున్నాను. సో మీ దగ్గర ఉన్న ఐకియా కూడా ఇలాంటి స్టఫ్ ఉందా లేదంటే కొంచెం వేరీ అవుతుందా అని చెప్పి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి ప్లేస్ టు ప్లేస్ ఐటమ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి.
ఇది డైనింగ్ టేబుల్. సో ఓన్లీ ఇక్కడ టేబుల్ కాస్ట్ వచ్చేసి 350 euros పడుతుంది. అంటే మన ఐఎన్ఆర్లో 30,000 పడుతుంది అనమాట ఓన్లీ టేబుల్. అండ్ చైర్ వచ్చేసి 80 euros చూసారు కదా, 80 అంటే అరౌండ్ 2600 అలా పడుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కిచెన్ సెటప్స్. ఐకియాలో గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ పెడతా ఉంటాడు. సో లక్కీగా మేము వెళ్ళినప్పుడు మాకు కావాల్సిన ఐటమ్స్ మీద మంచి మంచి డీల్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో పాసిబుల్ అయితే మేము ఐకియా నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామని చెప్పి మీకు చూపిస్తాను. ఇది ఈ చైర్ ఆఫర్లో ఉన్నట్టుంది. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 30 euros అయితే 20 euros పెట్టాడు. సో ఇప్పుడే మనం సోఫా సెక్షన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ బ్లాక్ కలర్ సోఫా చూస్తున్నారు కదా, దీని ప్రైస్ వచ్చేసి 950 euros అలా ఉన్నట్టుంది. 948. సో 948 euros అంటే మన ఇండియన్ కరెన్సీలో 82K సంథింగ్ పడుతుంది. అండ్ 82 నుంచి 83K ఆ మధ్యలో ఉంటుంది అనమాట ప్రైస్. ఈ చిన్న సోఫా ఉంది కదా, దీని కాస్ట్ వచ్చేసి 500 euros. లుక్ కూడా అంతేం బాగాలేదు. 500 euros అంటే కొంచెం ఎక్కువే. అండ్ ఈ కాఫీ టేబుల్ కాస్ట్ వచ్చేసి 159 euros పడుతుంది. సో ఇప్పుడు మనం కిచెన్ యూటెన్సిల్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యాము. మేము కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చామని చెప్పాం కదా, సో ఎక్కువైతే కిచెన్ రిలేటెడ్ స్టఫ్ తీసుకోవడానికి వచ్చాము. ఇవి వచ్చేసి రియల్ ప్లాంట్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏవి రియల్ ప్లాంట్స్ ఏవి అని చెప్పడం కష్టం, అన్నీ ఒకలాగా కనిపిస్తాయి, అందుకని చెప్పి మీకు కావాలని చెప్తున్నాను. సో ఈ సెక్షన్ అంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ అనమాట. ఈ సెక్షన్ అంతా అండ్ అగైన్ ఇక్కడ ప్లాస్టిక్ ప్లాంట్స్ వచ్చాయి. సో ఇవేంటంటే చెర్రీ ఫ్రూట్ ఫ్లేవర్డ్ క్యాండిల్స్. సో ఈ క్యాండిల్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ చెర్రీ ఫ్రూట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ సెక్షన్ అంతా వచ్చేసి కాఫీ మేకింగ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. సో కాఫీకి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే ఈ సెక్షన్లో మనకు దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి టెపిష్ అని జర్మన్ వర్డ్ అన్నమాట. అది కార్పెట్స్ అంటారు కదా, కార్పెట్స్ ఇక్కడ మన హాల్లో ఫ్లోర్ మీద వేస్తాం కదా, అవన్నమాట ఇవి. అండ్ ఇవి కూడా మేము 2 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి సోఫా మీద పిల్లోస్ అనమాట ఇవన్నీ.
సో ఇక్కడ నుంచి మళ్ళీ కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అంతా స్టార్ట్ అయింది. చెప్పాలంటే నేను ఇంకా అన్ని ఐటమ్స్ కవర్ చేయలేదు ఐకియాలో. మేము 11:30కి అలా వెళ్ళాము, కొంచెం లేట్గా. సో 6 o'clock వరకు షాపింగ్ చేసి అన్నీ మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని వచ్చేసాము. గైస్, సో ఇప్పుడు మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుందన్నమాట. బాగా తిరిగాం ఎక్కేయాలో, ఆకలేస్తుంది. సరే ఏదైనా తిందాం లైట్గా అని చెప్పేసి క్యాంటీన్కి వచ్చాం అనమాట. అండ్ చాలా అంటే మెనూ చాలా బాగుంది ఇక్కడ. అండ్ దెన్ డిషెస్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సరే అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేవు కదా, లైట్గా ఏమన్నా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా ఆగాము ఇక్కడ. సంస్కృతి కూడా మధ్యాహ్నం ఎక్కడప్పుడు లైట్గా తింది, తనకు ఆకలేస్తుందని చెప్పి తన పేరు చెప్పుకొని మేము కూడా ఆగాము చెప్పాలంటే. అండ్ రవీంద్ర ప్రదీప్ వెళ్ళారనమాట ఫుడ్స్ తీసుకొద్దామని చెప్పి. నేను వాసంతి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అందరు వీళ్ళిద్దరికి చూడండి ఎంత బాగా ఎలా ఆడుతున్నారు. ప్రదీప్ అండ్ రవీంద్ర ఇద్దరేమో తీసుకురావడానికి వెళ్ళారనమాట ఫుడ్. బాగా ఆకలేస్తుంది మాకు ఇక్కడ. ఇది చూడండి క్యాంటీన్ ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇకే క్యాంటీన్లో మేము తినడం ఫస్ట్ టైము. ఎప్పుడు బయటికి వెళ్ళి తినేవాళ్ళం ఫుడ్. సరే ఇప్పుడు పాప ఉంది కాబట్టి ఆకలేస్తుంది, ఇంకా వచ్చేసాం లోపలికి. ఎలా అయినా తినేద్దాం లేదన్నా లైట్గా అని చెప్పి. సంస్కృతి, సో రవీంద్ర వాళ్ళు వస్తున్నారు. అండ్ దెన్ మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం మళ్ళీ తినేటప్పుడు. ఇలా ఇచ్చారనమాట, రవీంద్ర ప్రదీప్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదేంటంటే కిండర్ మెనూ. ఇది సంస్కృతికి జస్ట్ పాస్తా అని తీసుకున్నాము. పాస్తా తనకి ఫేవరెట్ అనమాట. సో తనకి ఇష్టపడుతుందని చెప్పి తీసుకున్నాం. అండ్ దెన్ ఒక కేక్ తీసుకున్నాము. అండ్ దెన్ షీస్ హంగ్రీ. సో this is one more cake. And then I guess this is also some dessert. No, it's wrap anukunta. Yeah, it's wrap. అందరం ఇప్పుడు ఇది యాపిల్ క్యూహన్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దెన్ డ్రింక్స్ ఆల్సో అన్లిమిటెడ్. అంటే మీరు ఒకసారి ఒక కూపన్ తీసుకున్నారంటే డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ అనమాట. ఈవెన్ కాఫీ కూడా అన్లిమిటెడ్, మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది మాకు ఇది. అంటే ఇంతకుముందు ఇకేయాలో చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది ఫుడ్. ఈవెన్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్తో ఉన్నాయన్నమాట. రీజనబుల్ కాదు, చీప్ అని చెప్పొచ్చు. సో అదండి మా ఫుడ్ వచ్చేసింది. మేమైతే కంప్లీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓన్లీ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి. ఐకియా అయితే మొత్తం కంప్లీట్గా కవర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే మేము ఆర్డర్ కొంచెం లేట్గా వచ్చాము. మాకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే సండేస్ ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఏమి ఉండవు, ఓన్లీ సాటర్డే వరకే ఉంటాయి. సో నెక్స్ట్ వీక్కి కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకొని ఇంకా వెళ్ళాలి ఇంటికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.